Hi, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. Yes, so రాజా సాబ్ సెట్ లో మనం అయితే ఉన్నాం అన్నమాట. అండ్ రైట్ నో నాతో పాటు సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హై సార్, నమస్తే. హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. అండ్ అంటే లైక్ నాకు తెలిసి ప్రభాస్ గారి గురించి మీకు బాగా తెలుసు. అండ్ కామెడీ విషయం మీకు బాగా తెలుసు. టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. అండ్ వన్స్ అగైన్ డార్లింగ్ లో ప్రభాస్ గారు ఎలా ఉంటారో అలాంటి ఒక చిన్న ఇది చూపించారు, చిన్న గ్లిమ్స్ అన్నది చూపించారని చెప్పొచ్చు. సో టీజర్ ఎలా ఉంది అనిపిస్తుంది? టీజర్ చాలా బాగుందండి. ఈ రోజు రిలీజ్ అయింది. సో అన్ని లాంగ్వేజ్ల్లో కూడా మన ఐమాక్స్ లో ఈరోజు అన్ని లాంగ్వేజ్ టీజర్స్ వేశారు. సో తెలుగు దగ్గర నుంచి మొత్తం అన్ని లాంగ్వేజ్లో మంచి అప్లాస్ వచ్చింది. సో ఫ్యాన్స్ అయితే ఇంకా అసలు ఎగిరి గంతేస్తున్నారు. ఇన్నాళ్ళకి మాకు కొంచెం ప్రభాస్ కామెడీ చేయడం, అలాగే ఫ్యామిలీ సినిమా, నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ థ్రిల్స్, అన్ని రకాల ఎలిమెంట్స్ కవర్ చేసి ఈ సినిమా తీశారు. ప్రభాస్ ఇంతలా అంటే వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ లాగా ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి చేశారు ఇందులో అని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళు ఇన్నాళ్ళు చాలా అంచనాలతో ఉన్నారు. ఈ రాజాసాబ్ ఎలా ఉంటుందా, టీజర్ ఎప్పుడు వస్తుందా, అసలు మా ఎక్స్పెక్టేషన్కి ఇది రీచ్ అవుతుందా లేదా అని అలా మారుతి గారి మీద కొంచెం డౌట్ ఇవన్నీ ఉన్నాయి మొదటి నుంచి. బట్ అవన్నీ కూడా ఈరోజు ఈ టీజర్ వేసేటప్పటికి మొత్తం అవి పటాపంచలు అయిపోయి హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి ఈ రోజుతో. మీరు ట్విట్టర్లో చూసుకున్నా, అందరూ వాట్సాప్లో ఎందులో చూసుకున్నా, ఫేస్బుక్లో చూసుకున్నా సరే అందరూ చాలా పాజిటివ్ కామెంట్స్. మా ప్రభాస్ని ఎలా అంటే మారుతి గారికి అయితే ఎన్ని కామెంట్స్ అంటే, అన్న నువ్వు మా దేవుడు అన్న, అసలు ఏంటి ఎంత బాగుందండి సినిమా, ఎంత టీజర్ ఏంటి ఎంత అద్భుతంగా ఉంది అని మొదట ఎవరైతే కొంచెం నెగిటివ్గా అనుకున్నారో వాళ్ళందరూ ఈరోజు టీజర్ చూసి అసలు షాక్ అయిపోయి, ఏంటి ఇంత మంచి సినిమా, మా ప్రభాస్ని ఇంత బాగా చూపించావా అని చెప్పి ఆయన పొగుడుతున్నారు. ఇంకా ఇవన్నీ ఓకే డన్. అండ్ చాలా వరకు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రభాస్ గారు ఎక్కడో దగ్గర ఆయనలో ఉన్న కామెడీ వేని జనాలకి దూరం అవుతున్నారంటే మన కల్కిలో కొంచెం వరకు చూపించారు. బట్ కల్కి కాన్సెప్ట్ కి అది సెట్ కాలేదని చాలా మంది అనడం జరిగింది. బట్ మీరు ఎంతవరకు అంటే లైక్ ఈ మూవీని, ఈ సినిమాని ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? అండ్ నౌ వీఆర్ ఆన్ ద సెట్స్ ఆఫ్ రాజా సాబ్ సెట్ లో ఉన్నాం కాబట్టి సో ద వైబ్ ఎలా మెయిన్ ఏంటంటే ఇప్పుడు కల్కి అదొక స్టైల్ ఆఫ్ సినిమా, అలా సలారు అదొక స్టైల్ ఆఫ్ సినిమా, డిఫరెంట్ విజువల్స్, అవి ఆల్రెడీ పెద్ద హిట్స్, అవి ఆల్రెడీ అది ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఒక హర్రర్ కామెడీ జానర్, అంటే ప్రభాస్ గారు కొత్త జానర్ ఇంతవరకు చెయ్యండి. సో ఈ సినిమా ఏంటంటే బేసికల్గా ఇందులో మనం నమ్మాల్సిన ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎంటర్టైన్మెంట్. ప్రభాస్ది ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసి ఫన్ పండించాడు మొత్తం. సో అలాగే రొమాంటిక్ ట్రాక్, ముగ్గురు హీరోయిన్స్ తోటి మంచి రొమాన్స్ చేశారు. నెక్స్ట్ ఒక హర్రర్ కామెడీ. ఇప్పుడు మారుతి గారు ఆల్రెడీ ప్రేమ కథ చిత్రం ఎంత పెద్ద హిట్ చేశారో మీకు తెలుసు, మీ అందరికి తెలుసు. సో అలా ఒక ప్రభాస్ని ఇందులో ఒక మన పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ లా చేసి, సో అతనితో ఒక హర్రర్ కామెడీ సినిమా, ఒక ఫన్ అది చేపించి ఆడియన్స్ 2 గంటల పాటు ఎంటర్టైన్ చేపించారు మొత్తం. సో ఏ రకంగా అయినా సరే ఇది హిట్ అవుతుంది అంతే. అంటే ఫ్యాన్స్ కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి, అలాగే థ్రిల్స్ ఉన్నాయి, అలాగే ఫ్యామిలీస్ కావాల్సిన కామెడీ ఉంది, నెక్స్ట్ యూత్కి కావాల్సిన రొమాంటిక్ ట్రాక్స్ ఉన్నాయి. సో ఇంకా డెఫినెట్గా ఏ యాంగిల్లో చూసుకున్నా సరే, ఇవాళ టీజర్ బట్టి చూసుకున్నా సరే ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది, ఏ రకంగా ఆలోచించినా సరే. ఓకే, సో కమింగ్ టు ది సెట్. సో రాజాసాబ్ సెట్ చాలా గ్రాండియర్ గా ఉంది. అండ్ నేను విన్నది ఏంటి అని అంటే సెట్ 2 టైప్స్ వేశారని. దిస్ ఇస్ ద టైప్ 1 ఆఫ్ సెట్ అండ్ టైప్ 2 సెట్ వచ్చేసి తలకిందులుగా వేయడం జరిగింది అని చెప్పేసి, అంటే దెర్ వాజ్ అ షార్ట్ అండ్ టీజర్ లైక్ ఆయన తలకిందులుగా ఫ్లిప్ చేయడం అన్నట్టు. సో ఇస్ దట్ ట్రూ సెట్? 2 కైండ్ ఆఫ్ సెట్స్ వేశారు. అది నిజమే, అది ఇదే ఇందులోనే చేశారు. సో ఒక థ్రిల్, అదొక ఫైట్ సీక్వెన్స్ లో చేశారు. అది థియేటర్లో అసలు అద్భుతంగా ఉంటుంది. అది ఈ సెట్ లోనే చేశారు, అది ట్రూ. అది ఓకే సార్, మీరు అంటే లైక్ మూవీ మొత్తం గో త్రూ అయ్యారా? లైక్ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎనీ స్పాయిలింగ్ థింగ్స్ అబౌట్ మూవీ, ఎనీ స్పాయిలర్ ఏమైనా ఇస్తారా? స్పాయిలర్ అలర్ట్స్ అంటే నేను సెట్గా వస్తాను, మారుతి గారు నా ఫ్రెండ్, మరి అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళే బోల్డ్ మెటీరియల్ ఇచ్చారు మారుతి గారు. ఇందులో ఒక అద్భుతమైంది. సో నెమ్మదిగా 1 by 1 అది ఇచ్చుకుంటే వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఇచ్చిందే మాకు ఒక 3 months హైలా ఉంది. ఇది మార్నింగ్ ఇవాళ ఇచ్చింది, మీరు థియేటర్లో చూసారా లేదా? ఇవాళ టీజర్ రిలీజ్ ఒక పెద్ద పండుగలా జరిగింది. సో మరి మనకు ఒక సంక్రాంతి జరిగింది అనుకోండి,
మళ్ళీ 1 year దాకా ఆగుతాం కదా మళ్ళీ అదే సంక్రాంతి రావాలంటే. ఎస్ ఎస్. సో అలా నెక్స్ట్ ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఇంకొక అప్డేట్ ఇస్తారు. సరే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన క్యారెక్టర్స్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన క్యారెక్టర్స్ కాకుండా ఇంకా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా ప్రభాస్ సీన్ ఉన్నాడు, సప్తగిరి ఉన్నాడు, నెక్స్ట్ ఇంకా హీరోకి ఒక నానమ్మ ఉంటుంది, నానమ్మ క్యారెక్టర్. ఇంకా అసలు ఇవాళ ఇచ్చింది ఓన్లీ జస్ట్ 5% అంతే. సినిమాలో 5%. పైగా ఇవాళ వేసింది ఏంటంటే జస్ట్ ఈ సినిమా ఎలా ఉంటుందో అని చెప్పడం కోసం మారుతి గారు వేశారు ఈరోజు. అంటే ఈ జానర్ ఏంటి, ఇది ఎలా ఉండబోతుంది అని చెప్పడం కోసం. సో ట్రైలర్లో ఈ మిగతా క్యారెక్టర్లు కావచ్చు, సినిమా ఏ ఎమోషన్ మీద వెళ్తుంది, ఇవన్నీ కూడా ఆ రోజు వేస్తారు. ఇంకా అద్భుతమైన ట్విస్ట్లు అవ్వచ్చు, థ్రిల్స్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, అవన్నీ కూడా ఇంకా చాలా 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 ఉన్నాయి. డైరెక్టర్ గారు 1 by 1 రివీల్ చేస్తారు. ఓకే డన్. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పి మనల్ని చాలా అంటే లైక్ లైక్ ఒక స్వీట్ దగ్గర పెట్టి ఎలా అయితే లైక్ ఆశని ఎక్కువ పెంచుతూ ఉంటారో అలా పెంచుతున్నారు అనమాట సార్. బట్ డెఫినెట్లీ వీ విల్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.